దేశంతో ఆవేదనతో తొలగిస్తున్నారు. మరి మూడో స్థానానికి పరిమితం అవుతామని ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదంటూ కూడా డిఎంకే కార్యకర్తలు వాపోతున్నారు. మరోవైపు మీరు అన్నట్లుగా విజయ్ ఇంటి వద్దైతే భారీగా పోలీస్ బలగాలను పెంచారు. అదనపు కేంద్ర బలగాలు కొద్దిసేపటి క్రితమే విజయ్ ఇంటి వద్దకు చేరుకుంది. అక్కడ కూడా పెద్ద ఎత్తున ఆయన జస్ట్ పహారా కాస్తున్నారు. అయితే విజయ్ ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఎందుకంటే ఆయన పూర్తిగా కౌంటింగ్ స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎక్కడ లీడ్ ఉంది, ఎక్కడ ఎంత లీడ్ ఉంది, ఇంకా ఎక్కడ మనం ట్రయల్లో ఉన్నాము, ఇలాంటి అనేక అంశాలను ఆరా తీస్తున్నారు. ట్రెండ్స్ అంతా కూడా పూర్తి స్థాయిలో గమనిస్తున్నాం. ఇప్పుడే ముందుకొచ్చి ఏం మాట్లాడకుండా ఇంకో గంటన్నర సమయం వేచి చూడాలని చెప్పి ఆయన కాస్త సహనంతోనే విజయ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. విజయ్ ప్రభంజనంలో రెండు ఫ్యాక్టర్లు ఎక్కువగా చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం? మీరు అక్కడే ఉన్నారు కాబట్టి చెప్పాలి. ఒకటి, మహిళా ఓటర్లు మ్యాక్సిమం విజయ్ వైపు వెళ్ళారని. రెండోది, జెన్జీ 18 to 25 years 30 years వాళ్ళు కూడా విజయ్ వైపే మొగ్గు చూపారని. ఆ ఓటర్ల ఎఫెక్ట్ వల్లే విజయ్కి ఇలాంటి ప్రభంజనం ముందుకు పోతున్నారు. ఎందుకంటే సాంప్రదాయ ఓటర్లంతా డిఎంకే వైపు ఉంటారు. ఈ కొత్త జనరేషన్ వల్లే విజయ్ ముందుకెళ్ళాడనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దీన్ని ఎలా చూడాలి? 100% కొత్తగా ఓటు సాధించుకున్న ఓటర్లంతా కూడా విజయ్ పార్టీ వైపే మొగ్గు చూపించారనేది 100% నిజం. పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ కూడా విజయ్కి అత్యంత అనుకూలంగా మారిందన్నమాట కూడా 100% నిజం. అట్లాగే మహిళా ఓటర్లు పూర్తిగా విజయ్ వైపే మొగ్గు చూపించారనేది కూడా నిజం. అంతేకాకుండా క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, కొంత దళిత ఓట్ బ్యాంక్, సాంప్రదాయంగా డిఎంకేకి ఉన్న దళిత ఓట్ బ్యాంకు, బీసీ ఓట్ బ్యాంకులో చీలిక తెచ్చారు. ప్రధానంగా ఆ చీలిక పూర్తిగా టీవీకే వైపు మళ్ళిందనేది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అట్లాగే పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ అంటే విజయ్ని అధికారంలో తీసుకురావాలా, విజయ్ని సీఎం చేయాలని కసిగా వచ్చి బూత్లోకి దూరి మరీ ఓటు వేశారనేవారి నిజం. ఇంటికే పరిమితమయ్యి చాలా కాలం ఓటింగ్కు దూరం ఉన్న ఆ శ్రేణులంతా కూడా నేరుగా ఇళ్లు వదిలొచ్చి నేరుగా విజయ్ పార్టీకి ఓటేశారు. అంతేకాకుండా మనం ఒక ప్రధాన విషయాన్ని గమనించాలి. మనకు తెలుసు, దాదాపు ఒక 10 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ అంటే ఓటింగ్ ఎలక్టరల్ సిస్టంలో కొంత మార్పులు తీసుకొని వచ్చారు. చాలా ఓట్లను తొలగించారు. ఆ లెక్కన తమిళనాడులో 50 నుంచి 60 లక్షల ఓట్లు తొలగించారు. అంటే గత ఏడాది డిసెంబర్లో ఉన్న ఓట్లకి తీరా ఆ పోలింగ్ సమయానికి ఉన్న ఓట్లకి దాదాపు 60 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది. ఇవన్నీ కూడా డూప్లికేట్ ఓట్స్, నకిలీ ఓట్స్, ఫేక్ ఓట్స్, ట్రాన్స్ఫర్ ఓట్స్ అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఎలక్టరల్ ఓట్స్ అంతా తొలగించారు. స్టాలిన్ దీనిపైన మొదటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నారు. ఈవెన్ చాలా రాష్ట్రాల్లో జరిగింది. గుజరాత్లో జరిగింది, వెస్ట్ బెంగాల్లో జరిగింది, ఈవెన్ ఇక్కడ చెన్నైలో, తమిళనాడులో కూడా జరిగింది. కానీ తమ ఓట్లే తొలగిస్తున్నారని డిఎంకే మొదటి నుంచి వాదిస్తూ వచ్చింది. కానీ ఇవాళ ఫలితం చూస్తే అది కొంత నిజం లేకపోలేదు అనిపిస్తుంది. డిఎంకే సానుకూల ఓట్లు బహుశా తొలగించి ఉంటారేమో అనుమానం కూడా వ్యక్తం అవుతుంది. ఏదేమైనా సరే ఒక దృఢ నిశ్చయంతో, దృఢ సంకల్పంతో విజయ్కి ఓటేయాలి, విజయ్ పార్టీకి అవకాశం ఇవ్వాలా, సాంప్రదాయ ద్రావిడ పార్టీలను తరిమి కొట్టాలనే భావన ప్రత్యేకించి జెన్జీలో, యువతలో, కొత్తగా ఓటు హక్కు సాధించుకున్న ప్రతి ఒక్కరిలో కూడా ఆ భావన వచ్చింది. వారంతా కూడా ఎప్పుడూ లేని విధంగా ఇల్లు వదిలి నేరుగా పోలింగ్ బూత్కి వచ్చి క్యూ లైన్లో వెయిట్ చేసి ఓటమి దిశగా 3 ముఖ్యమంత్రులు వెళ్తున్నారు. పశ్చిమ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీ వెనుకంజలో ఉంది. మరోసారి అక్కడ లీడ్లో సువేందు అధికారి ముందుకొచ్చాడు భవానీనగర్లో. తమిళనాడు కోలత్తూరులో వెనుకంజలో స్టాలిన్ ఉన్నాడు. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా వెనుకంజలో ఉన్నాడు. స్టాలిన్పై టీవీకే అభ్యర్థి, టీవీకే చూస్తున్నాం విజయ్ వీర విహారం చేస్తున్నారు. ఈవెన్ ముఖ్యమంత్రిని కూడా టీవీకే అభ్యర్థి విఎస్ బాబు ఓడించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక కేరళలో పినరయ్ విజయన్ కూడా ఓటమి దిశగా ముందుకు పోతున్నట్టు తెలుస్తుంది. 3 ముఖ్యమంత్రులు చాలా దేశవ్యాప్తంగా ఇమేజ్ ఉన్న ముఖ్యమంత్రులు. ఏదో ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యి ఆ పేరు కూడా గుర్తులేని లాంటి ముఖ్యమంత్రులు కూడా కాదు. పినరయ్ విజయన్ కానీ, స్టాలిన్ కానీ, మమతా బెనర్జీ కానీ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సీఎంలు. వాళ్ళు 3 వెనుకంజలో ఉండడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే దేశంలో ప్రజల అభిప్రాయాలు ఏ రకంగా ఉంటాయి. నిన్నటి వరకు వాళ్ళను ముఖ్యమంత్రులుగా పూజించి, అభిమానించి, గౌరవించిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళను ఓడగొట్టి ఇంటికి పంపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఈ లీడే ఖచ్చితంగా ఓటమి దిశగా పయనిస్తున్నారు. కానీ ఓడుతారా లేదా అనేది చివరి రౌండ్స్లో తెల్లబోతుంది. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్, మాతో పాటు కుమార్ గారు ఉన్నారు. పశ్చిమ బెంగాల్ ఖచ్చితంగా చెప్పుకోవాలి మమతా బెనర్జీ అంశాన్ని. ఎందుకంటే సువేందు అధికారి ఒక ఫిగర్ అది. అక్కడ మమతా బెనర్జీకి రైట్ హ్యాండ్లా ఉన్నాడు టీఎంసీలో. ఆ సెకండ్ మమతా బెనర్జీ తర్వాత సువేందు అధికారి. ఆయన బీజేపీ ఏదో రకంగా మొత్తానికి కేసులు పెట్టిందో ఏదో చేసింది. అప్పుడు గత ఎన్నికల్లో క్యాచ్ చేసింది. తెచ్చింది నందిగ్రామ్లో మమతా పైనే పోటీకి పెట్టారు. మమతాను ఓడించారు. ఊహించని పరిణామం అది. అప్పుడు సీఎం మమతా బెనర్జీని సువేందు ఆమె సీట్లోకి వెళ్ళి నందిగ్రామ్ వెళ్ళి మరీ ఓడించి వచ్చాడు.
కట్ చేస్తే ఆమె ఓడిపోయింది, అక్కడ భవానీ నగర్కి అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడ పోటీ చేస్తుంటే అక్కడికి వెళ్ళాడు ఈసారి. నందిగ్రామ్ సిట్టింగ్ సీట్లో పోటీ